నమస్తే మన మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు వచ్చారు. ఏంది లొల్లంటే మనకందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సీమరాజా గురించి అందరికీ తెలిసిందే, సుపరిచితుడు. ఆయన మీద ఏదో అగ్గి మీద గూగులం అవుతున్నాడు మన అంబటి రాంబాబు. ఏంటో ఆయన బాధ చూడండి. థంబ్ లైన్స్ అంట అంబటి రాంబాబు గారు. అది థంబ్ లైన్సో రోడ్ లైన్సో కాదు, థంబ్ నెయిల్స్ అంటారు. నీకు థంబ్ నైల్ కు థంబ్ నెయిల్ కు తేడా తెలియకుండా పెద్ద యూట్యూబర్ అయిపోదామని మొన్నెప్పుడో యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టినావు, దాన్ని థంబ్ నెయిల్ అంటారు. థంబ్ నెయిల్ ఎందుకు మనోభావాలు దెబ్బతినింది? ఒకరోజు ఇంటర్వ్యూలో అది నా పర్సనల్ సంజన సుకన్య అని మీరే చెప్పి, మీరు చెప్పిన దానికి ఆయన రియాక్ట్ అయినాడు. నా పర్సనల్ అని చెప్పినారు, నా కొడుకుకి తెలిసిపోయింది, మా ఇంట్లో వాళ్ళకే తెలిసిపోయింది, నా అభిమానులకు తెలిసిపోయింది, రాజకీయాల్లో ఉన్నాను, ఇవన్నీ మాకు కామన్ అని నువ్వే కదా చెప్పింది. మళ్ళీ ఇప్పుడు నీకు మనోభావాలు నుంచి వచ్చింది, మనోభావాలు దెబ్బతిందంట. అందులో తప్పేముంది? అందరూ కలిసి తన అభిమాన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని మీ మంద అంతా కలిసి 151 సీట్లు ఉన్నటువంటి పార్టీని 11 సీట్లకు తెచ్చారని బాధతో మా అన్నని మింగబెట్టకంటారా అని చెప్తే అందులో నీకు మనోభావాలు ఎక్కడ దెబ్బతినింది? 151 సీట్లు ఉన్నప్పుడు 11 సీట్లకు తెచ్చినప్పుడు మనోభావాలు దెబ్బతినలేదు అంబటి రాంబాబు. ఎవరో తమ్నేలు పెట్టినారంట, ఈయనకి మనోభావాలు దెబ్బతినిందంట. ఏం మాట్లాడుతుండో అర్థమవుతుందా నీకు? అవును, మరి వారంగా చూస్తున్నాను నువ్వు సీమరాజా కదా పడుతున్నావు. వారంగా ఎక్కడ చూసినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా సీమరాజా 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 అని మీ గర్ల్ ఫ్రెండ్ లాగా ఆయన్ని కలవరిస్తున్నావు. అందుకని పెట్టింటాడు తమ్నైలు. అందులో తప్పేముంది? అందులో మనోభావాలు దెబ్బతినేదానికి ఏముంది? నువ్వు కాదా ఆయన వెనకబడింది. కామెడీగా నువ్వే కామెడీగా ఉన్నావు, ఆయనేమో సీరియస్ గా చేసినారు. మీరు గనుక సీమరాజా చెప్పినటువంటి మాటలు గనుక ఎన్నికలకు ముందు వినింటే అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అన్న వచ్చేది అంబటి రాంబాబు. సీమరాజా ఏం చెప్పాడు? బాబాయిని చంపిన వాళ్ళని పట్టి జైల్లో వేయమన్నాడు. వేసినారా? లేదు. ఎక్కడెక్కడ స్కాములు జరుగుతుందో ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాడు. ఆయన మాట వినింటే అట్లీస్ట్ మీకు ప్రతిపక్ష హోదా అన్న వచ్చేది అంబటి రాంబాబు. ఏం చేసినావో? కొత్త కేసు అంటే నువ్వు రోజుకు ఒక కార్యక్రమం చేస్తా అంటావు. ఏ కేసు అంటే నీకు మీ సీమరాజాగా తెలియాల. అవును, తప్పేముంది అందులో? మీ ఇంటికి వచ్చినటువంటి ఒక కార్యకర్తను సీక్రెట్ గా దాచిపెట్టుకోకుండా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ఏం పిక్కుంటారో పిక్కోండి, కార్యకర్త మా ఇంట్లో ఉన్నారని మీరు చెప్పగా ఆ కార్యకర్తను అరెస్ట్ చేశారు. బెంగతో సీమరాజా అని ఉండొచ్చు, మా అన్నను కూడా ఎట్లా మీరు పోలీసులకు పట్టిస్తారని. అందులో నీకు మనోభావాలు దెబ్బతినడానికి ఏముంది? ఎందుకు పెట్టుకోవాలి కేసు అంబటి రాంబాబు? అయిపోయింది, ప్రెస్ మీట్ అయిపోయిందంట. ఇప్పుడు ఫైనల్ గా నేనేం చెప్తానంటే అంబటి రాంబాబు గారు, కళ్ళు మూసుకొని సీమరాజా ఏం చెప్తాడో అది వినండి. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది. కాకపోతే ఆయన మాట కరుగ్గా ఉండొచ్చు. పార్టీ కోసము అహర్నిశలు ఓడిపోయిన తర్వాత కండువా వేసుకొని ప్రెస్ మీట్ పెట్టినోడు సీమరాజా కాకుండా ఎవరైనా ఒకరిని చూపిస్తావా? 175 నియోజకవర్గాల్లో ప్రతిరోజు మీ పార్టీకి పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటూ కండువా వేసుకొని ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటి బతికి ఉంది అని చెప్పేదే సీమరాజా అయితే సీమరాజా మీద నీకు ఏ 30 ఏడుపులు? కాబట్టి నేనేం చెప్తానంటే సీమరాజా ఏం చెప్తే అది ఇంటే ప్రతిపక్ష హోదా వస్తుంది అంబటి రాంబాబు. కాదు కూడదు కేసులు పెడతామంటే ఈ 11 కూడా పోతుంది. థ్యాంక్ యూ.